బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవుతారు. ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. తొలిసారి విభజన అంశాలపై ఇరువురు సీఎంలు చర్చిస్తారు. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనలపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 2 రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇద్దరు సీఎంల భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవుతారు. ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి అటు విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి, అలాగే ఇటు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. కాంతి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఫస్ట్ ప్రవీణ్, ఏం జరుగుతోంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? అండ్ ముఖ్యంగా చూస్తే కేవలం సీఎంలు మాట్లాడుకోవడం, సీఎంలు చర్చించుకోవడమే కాదు, వారికి కూడా ఉండే అధికారులు కానీ అలాగే కీలకమైన మంత్రులు కానీ ఇలా వీళ్ళెవరైనా ఉండబోతున్నారా? ఏం జరగబోతోంది రేపు? రమణ, రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురి సమావేశం జరగబోతుంది. కాబట్టి ఈ సమావేశాల్లో మాత్రం ఎలాంటి అంశాలపైన చర్చ జరగబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. విభజన చట్టంలోని హామీల ప్రకారం మాత్రం ఇప్పటివరకే షెడ్యూల్ 9, 10లోని 2 షెడ్యూల్ సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఎక్కడ కూడా వాటి పరిష్కారం మాత్రం దొరకలేదు. దీనిపైన కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ దాదాపు 30 ఆ శాఖలకు సంబంధించిన దానిపైన కూడా ఒక పరిష్కారం చూపని నేపథ్యంలో మాత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మాత్రం ఈ అంశాలపైన ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే విద్యుత్తుకు సంబంధించిన మాత్రం ఏపీఏ ఆ తెలంగాణకు బకాయిలు చెల్లించాలని చెప్పి కూడా గతం నుంచి కూడా ఏపీ, అదేవిధంగా ఆ తెలంగాణ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు కూడా ఆ గతం నుంచి కూడా చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విద్యుత్కు సంబంధించినంత వరకు మొత్తం బకాయిలు చూస్తే దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కూడా గతం నుంచి కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ పైన కూడా అంటూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 7,000 కోట్ల రూపాయలు ఆ తెలంగాణ ఏపీకి చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి సందర్భంలో కూడా చెప్తూ వస్తుంది. దీంతో పాటుగా ఆ కొత్త ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాత్రం ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన మాత్రం ఏదైతే ఆ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఏపీ కొన్ని భవనాలు పూర్తి స్థాయిలో తెలంగాణలో స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇప్పటికే ఆర్ఎండ్బి మినిస్టర్ కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశాల్లో మాత్రం ఆ భవనాలన్నింటినీ కూడా తెలంగాణకు వచ్చే విధంగా కూడా ఇప్పటివరకు అధికారులందరూ కూడా తొందరలోనే కసరత్తు ప్రారంభించాలని దానిపై కూడా ఒక సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇరిగేషన్ విషయానికి వస్తే మాత్రం గత నుంచి కూడా నీటి వాటాల విషయాల్లో, పంపకాల విషయాల్లో మాత్రం ఎప్పుడు ఆ కేఆర్ఎంబి సమావేశం జరిగినా కూడా ఆ సమావేశాల్లో మాత్రం తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50-50% కూడా నీటి వాటాలు కూడా పంచుకోవాలి, 50-50% కూడా నీటి వాటాలను కూడా వాడుకోవాలనే దానిపై కూడా ప్రతి సందర్భంలో కూడా కేఆర్ఎంబి మీటింగ్ లో ఇదే అంశం కూడా కీలకంగా కూడా సమావేశాలు జరుగుతుంది. కాబట్టి ఈసారి ఇరిగేషన్ సంబంధించిన అంశంపై కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ఏ విధంగా దీనిపైన కూడా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా షెడ్యూల్ 9లోని అంశాల విషయానికి వస్తే మాత్రం దాదాపు మొత్తం 91 సమస్యలు ఉన్నాయి. అందులో ఆస్తులు, అప్పులు, అదేవిధంగా నగదు నిల్వలకు సంబంధించిన దానిపైన కూడా పంపిణీ పైన కూడా ఇప్పటివరకు ఒక కొలికిరాని సిచ్యువేషన్ ఉంది. గతంలో కూడా ఆ శిలబిడి కమిటీ వేస్తే మాత్రం కమిటీ ద్వారా మాత్రం 68 ఆ సంస్థలకు సంబంధించిన మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి కూడా గతంలో కూడా తెలిపారు. దీంతో పాటుగా షెడ్యూల్ 10కు సంబంధించిన మాత్రం ఇందులో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో తెలుగు యూనివర్సిటీ, అదేవిధంగా తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీతో పాటు 30 సంస్థలపైన కూడా ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ వివాదాలపైన కూడా ఈ 2 షెడ్యూల్స్ పైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి చర్చ జరపబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రేపు జరగబోయే భేటీ పైన కూడా ఇప్పటివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులందరూ కూడా సిద్ధమయ్యారు. మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించబోయే అంశాలేంటి, ఆ అంశాల్లో మాత్రం ఏ విధంగా కీలకంగా ఉండబోతున్నాయి. ఇప్పటివరకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 30 సార్లు కూడా సమావేశం అయితే మాత్రం ఎందుకు వాటికి పరిష్కారం దొరకలేదు అనే దానిపైన కూడా అధికారుల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మాత్రం షెడ్యూల్ 9, 10 దాంతో పాటుగా విభజనలో ఆ అంశాలకు సంబంధించినంత వరకు ఆ ప్రతి అంశంపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం చర్చించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరగబోతుంది.
కాబట్టి దాదాపు 2 నుంచి 3 గంటల వ్యవధిలో కూడా ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఆ ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. వివిధ ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సచివాలయ వర్గాలు తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఎవరెవరు ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు, వీరితో పాటుగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినందుకు విభజన అంశాలపైన కూడా ఏ విధంగా కొలిక్కి వస్తుంది, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ని అంశాలపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.